నమస్కారం అండి. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎందుకు ఇప్పుడు? సో, ఈ సినిమా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, కపుల్ ఆఫ్ మంత్స్ దీని మీద పని చేయడం జరిగింది. మొన్న ఏఎంబీలో షో చూసిన వెంటనే, ఎందుకంటే మేము డీటీఎస్ థియేటర్లో లాక్ చేసిన తర్వాత జనాలతో అదే ఫస్ట్ టైం, ఆడియన్స్‌తో ఫస్ట్ టైం చూశాను. సినిమా చూసిన వెంటనే ఫస్ట్ బ్రెయిన్, నర్వ్స్ అన్నీ కామ్ అయిపోయాయి ఆ అట్మాస్ఫియర్ చూసి. సో ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మా మిర్యాల మెట్ సైడ్ నుంచి ఒక పెద్ద జోరా. అండ్ యునో కంగ్రాచులేషన్స్. అంటే ఈ సుందరం మాస్టర్ని మీరు సుందరం బ్లాస్టర్ చేశారు. అండ్ team, congratulations for the massive SUCKCESS success. సో చాలా చాలా చిన్న పాయింట్ అండి. కొన్ని సినిమాలు జనరల్గా వీ డోంట్ లైక్ టు బియాండ్ ద పాయింట్, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి. ప్రతి సినిమాకి ఆడున్నాం. మరి ఈ దీనికైతే మాత్రం నేను చూసినప్పుడు సినిమాకి పనిచేశాను కూడా టెక్నీషియన్గా. ఒకటి నేర్చుకుంది, అంటే మన డైలీ లైఫ్లోనే మనం జనరల్గా చాలా బిజీ అయిపోతాం. అంటే నీడ్ బికమ్స్ అ వాంట్, వాంట్ బికమ్స్ అ నీడ్ టైప్లో అయిపోద్ది. ఈ సినిమాలో చాలా క్లియర్ కట్గా డైరెక్టర్ కళ్యాణ్ ఆశకి అవసరానికి చాలా తేడా ఉంది అని చెప్పాడు పాయింట్ సింపుల్గా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్స్లో. అండ్ ఎస్పెషలీ ఆ వరల్డ్లోకి పర్టికులర్లీ చెప్పడం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ వీ బిన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ గుడ్ వైబ్స్ ఫ్రమ్ ఆల్ ది ఆడియన్స్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సుందరం మాస్టర్.